సోషల్ మీడియా వేధింపులపై హీరోయిన్ నిషా రెపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్టాగ్రామ్లో తాను పెట్టిన పోస్టుకు అసభ్యంగా కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యంగా కామెంట్స్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేధింపులపై హీరోయిన్ నిషా రెపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిషా రెపా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. తను ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేస్తూ ఆ ఫిర్యాదులో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ లో తను పెట్టినటువంటి పోస్ట్ పైన కొంతమంది అసభ్యకరమైనటువంటి కామెంట్స్ ని క్రియేట్ చేసి తన పరువుని దిగజారుతా ఉన్నారంటూ కూడా తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతా ఉంది, ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారని పరిశీలించినప్పుడు ఇది ఫేక్ అకౌంట్ కిందకి బంజారాహిల్స్ పోలీసులు గుర్తించి ఒక అన్నోన్ పర్సన్ నిషా రెపా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ఇష్టానుసారంగా ఈ కామెంట్స్ ని పెడుతూ తన పరువుని దిగజారుతా ఉన్నారని కూడా పోలీసులు గుర్తించి అతన్ని ఏ అడ్రస్ ద్వారా ఈ ఐపీని ఉపయోగిస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆపరేట్ అవుతుందనే దాంతో కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఇండస్ట్రీ హీరోయిన్స్ పైన చాలా అబ్యూజింగ్ పోస్టింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది సినీ సెలబ్రిటీలను పోలీసులను ఆశ్రయించి తమ పైన అసభ్యకరమైనటువంటి కామెంట్స్, తమ యొక్క న్యూడ్ ఫోటోస్ ని వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పెట్టి హైప్ పెంచుకోవడం కోసం, వీళ్ళు ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం, వాళ్ళ గుర్తింపు పొందుకోవడం కోసం వీళ్ళు ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా గతంలోనే సినీ సెలబ్రిటీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన వరుసగా పోలీసులు కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ మళ్ళీ తిరిగి నిషా రెపా పెట్టినటువంటి తన వ్యక్తిగత పోస్ట్ పై స్పందించినటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఒక యూజర్ ఆ పోస్ట్ పైన అనుచితమైనటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టి తన పరువుని దిగజార్చే విధంగా, సెలబ్రిటీ అగౌరవపరిచే విధంగా వ్యవహరించారంటూ తనకున్నటువంటి ఆధారాలను కూడా సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసి తన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులలో ఆ పూర్తి ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిపైన బంజారాహిల్స్ పోలీసులు ఈ అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉందని గుర్తించి అది ఫేక్ అకౌంట్ కిందకి వాళ్ళు గుర్తించి అనంతరం అతను ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారనే దానిపై కూడా ఫోకస్ చేసి త్వరలో అతన్ని పట్టుకుని మీడియా ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఇలా చాలా మంది సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనేక రకాలుగా అబ్యూజింగ్ చెందినటువంటి కంటెంట్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తా ఉన్నారు. వీటన్నిటిపైన పోలీసులు ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటారు. అంటే జనరల్ గా ఇలాంటి కేసులో, మీడియా వేధింపుల కేసులో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నిందితుడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం? ఇదంతా ఐటీ యాక్ట్ 67 పరిధిలో పెట్టినటువంటి అంశం కాబట్టి సోషల్ మీడియా వేదికగా ఏ పోస్టింగ్స్ కానీ, ఎలాంటి అబ్యూజింగ్ కామెంట్స్ కానీ, ఫోటోలు న్యూడ్ చేయడం కానీ, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఐటీ యాక్ట్ పరిధిలో పెట్టేటువంటి అంశం కాబట్టి ప్రతి ఆన్లైన్ కంపెనీస్ లో పోలీసులు ఐటీ యాక్ట్ నమోదు చేసి ఇది 3 ఏళ్లకు పైగా శిక్షలు ఉన్నటువంటి చట్టం కాబట్టి ఈ చట్టాన్ని వాళ్ళ పైన ప్రయోగం చేసి వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఎవరెవరి పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తా ఉన్నారు, ఎవరి పట్ల వీళ్ళు అనుచితంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా ఆ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అన్ని వివరాలు తీసి ఇంకొన్ని కేసులు జోడించి వీళ్ళని చట్టరీత్యంగా శిక్షించే విధంగా మాత్రం పోలీసులు అన్ని చోట్ల ఇదే రకంగా సెక్షన్స్ అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిషా రెపా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారనేది గుర్తించి అతనికి నోటీసులు చేసి పిలిపించి ఇంకా ఎవరి పట్ల ఇట్లా మిస్బిహేవ్ కామెంట్స్ పెడతా ఉన్నాడు అనుచితంగా అసభ్యకరంగా అనేది గుర్తించి ఇంకొన్ని సెక్షన్స్ జోడించే అవకాశం ఉంది. కాబట్టి నిషా రెపా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు చేసి నమోదు చేస్తున్న దర్యాప్తు అయితే ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ.